అందరికీ నమస్తే. నా పేరు హెచ్ వసంత కుమార్. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడిని. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం సీర్పి గ్రామంలో 190-2 సర్వే నెంబర్లో దాదాపు గంటే 10 నుంచి 15 మంది దాకా వికలాంగులు దాదాపు 40 సంవత్సరాల నుంచి నివాస స్థలం ఇంటిని ఏర్పాటు చేసుకొని ఇంటి వెనకాల పెరటి తోటలు పెంచుకొని ఈ విధంగా నివాసం ఉండే క్రమంలో ఈ మధ్య కాలంలోనే ఆ ఇండ్ల పక్కన ఉన్నటువంటి ఆ పొలాన్ని వేరే వాళ్ళు కొన్నారు. కొనిన వ్యక్తులు దాన్ని ఎటువంటి సర్వే చేయకుండా, ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా వికలాంగుల ఇండ్ల వెనకాల ఉన్నటువంటి చెట్లనన్నింటినీ తీసివేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంటి మధ్యలో వరకు కూడా మాకు వస్తుంది పొలం అని చెప్పేసి వాళ్ళు వికలాంగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భంలో మరి ఈరోజు మేము మొత్తం కలెక్టర్ గారికి వికలాంగులందరితో వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు వెంటనే స్పందించి జాయింట్ కలెక్టర్ గారిని వికలాంగుల దగ్గరికి కిందికి పంపించి మరి ఎంఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారిని పిలిపించి తొందరగా అది విచారణ చేసి వికలాంగులకు ఖచ్చితంగా న్యాయం చేయాలా, వారు నోటీస్ ఇవ్వకుండా చెట్లు అదంతా పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి చెట్లను అట్లా తీసివేయడం చాలా దౌర్జన్యము. అదేవిధంగా వికలాంగుల నివేశ స్థలాన్ని ఇబ్బంది పెట్టడం కూడా చాలా దౌర్జన్యం కాబట్టి తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినారు. మేము వికలాంగులకు న్యాయం జరగని సందర్భంలో ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అవసరమైతే మా కమిషనర్ గారిని అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వికలాంగుల ఐక్యత. వికలాంగుల జిల్లా అధ్యక్షుడిని. మన బ్యాక్లాగ్ పోస్టులు 2024, 2025, 2026 ఒక పోస్టు కూడా వదలలేదు. వచ్చేసి మన ఇంద్రధర్స్లో కొన్ని వరాలు కురిపించాడు ఆయన. ఫ్రీ బస్సు అని ఇంతవరకు అమలు చేయలేదు. మన 3 చక్రాల వాహనాలు 3 వీలర్ వచ్చేసి ఒక నిజవర్గానికి 10 అని చెప్తున్నాడు. కానీ 4375 మంది ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలని ఇచ్చినాం కలెక్టర్ గారికి. నా పేరు ఉపేంద్ర గౌడ్.